సినిమా. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ఈ ముగ్గురి కాంబోలో సినిమా వస్తుందనగానే అంచనాలు భారీగా పెంచేసుకున్నారు మూవీ లవర్స్. మరి అభిమానుల అంచనాలని ఈ సినిమా అందుకుందా? ధనుష్, నాగ్, రష్మికల కాంబో సిల్వర్ స్క్రీన్ పై అలరించిందా? లెట్స్ వాచ్ ఇట్. శేఖర్ కమ్ముల ఆనంద్, హ్యాపీ డేస్, గోదావరి, ఫిదా లాంటి సినిమాలతో టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ లేటెస్ట్ గా తెరకెక్కించిన సినిమా కుబేరా. ధనుష్, నాగ్, రష్మిక లీడ్ రోల్స్ లో చేసిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో ఓసారి చూసేద్దాం. అత్యంత ధనవంతుడికి, ఏమీ లేని పేదవాడికి మధ్య జరిగే పోరాటమే కుబేరా చిత్రం. వేరువేరు వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన బిజినెస్ మెన్ తన సంపద మరింత పెరగాలన్న ఆలోచనతో దీపక్ సహాయంతో ఒక కుట్ర చేస్తాడు. సిబిఐ ఆఫీసర్గా పనిచేస్తోన్న దీపక్ ఒక లక్ష్యం కొరకు కొంతమంది బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోగా వాళ్లలో దేవా కూడా ఒకడు. అయితే దేవా చేసిన ఒక పని వల్ల దీపక్కి సమస్యలు ఎదురవుతాయి. మరి దేవా దీపక్కు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఒక స్కాండల్లో భాగమైన దీపక్ బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోవడం వెనుక కారణమేంటి? చివరకు కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ కుబేరా సినిమా. ముందుగా ఈ సినిమాలో ధనుష్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. తన డైలాగ్స్, నటన టాప్ నాచ్ అనిపించేలా మెప్పించింది. ఒక దశలో ఈ రోల్ కి తను తప్ప మరెవ్వరూ సూట్ కారేమో అనిపించిందంటే ధనుష్ ఏ రేంజ్ లో అద్దరుకొట్టాడో అర్థమవుతోంది. ఇక నాగార్జున ఇదివరకు చేసిన రోల్స్ లో పోల్చితే కంప్లీట్ గా సటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా కొన్ని సీన్స్ లో సాలిడ్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక రష్మిక ఉన్న చిన్న రోల్లో ఆకట్టుకోగా జిమ్ సర్బ్స్ విలనిజం కూడా బాగా మెప్పించిందనే చెప్పాలి. ఇక సినిమాకి మరో హీరో దేవిశ్రీ ప్రసాద్. తన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకప్పటి వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ గుర్తు చేసిందనే చెప్పాలి. కొన్ని సీన్స్ స్లో అయినా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు దేవి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కుమ్మేగా, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగిన ఓవరాల్ గా మంచి మూడ్ నే క్రియేట్ చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ లో సునీల్ నారంగ్ ఏమాత్రం రాజీ పడలేదని చెప్పాలి. అందరికన్నా ముందు మాట్లాడుకోవాల్సింది ఇక శేఖర్ కమ్ముల గురించి. మరోసారి తన సెన్సిబిలిటీస్ కి పదును పెడితే ఎలాంటి కథని డెలివర్ చేయగలడో ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా మంచి స్టోరీకి ఎమోషన్స్ ని మిక్స్ చేసి సరైన రిజల్ట్ ని రాబట్టాడు. అయితే సినిమా లెంత్ కాస్త ఎక్కువగా ఉండటం, ఇంకొన్ని చోట్ల డ్రాగ్ ఆన్ అయిన ఫీలింగ్ తప్పితే కుబేరా ఎక్కడా అంచనాలను తప్పలేదని చెప్పాలి. అయితే ఎడిటర్ ఇంకొంచెం కథకి కత్తెరకి పంచెప్పుడుంటే రెస్పాన్స్ ఇంకాస్త సాలిడ్ గా ఉండేది. ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇది నిలిచిపోతుందని చెప్పొచ్చు. చూడాలి, మంచి కథలు రావట్లేదన్న ఆడియన్స్ ఈ సినిమాకి మరి ఏ రకమైన సక్సెస్ అందిస్తారు. మను చిత్రంతో సక్సెస్ చూడకపోయినా మంచి పేరు తెచ్చుకున్న ఫణీంద్ర నర్శెట్టి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 8 వసంతాలు. అనంతిక, హనురెడ్డి, రవితేజ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లని పలకరించింది. మరి ఈసారి సక్సెస్ చూస్తానన్న ఫణీంద్ర మాటలు నిజమయ్యాయా? మైత్రి మేకర్స్ మరో విజయాన్ని అందుకున్నారా? లెట్స్ హావ్ ఎ లుక్. 8 వసంతాల కథ విషయానికి వస్తే, సుద్ది అయోధ్య, వరుణ్ అనే ఇద్దరి జీవితంలో జరిగిన 8 వసంతాల కథ ఇది. సుద్ది అయోధ్య తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఆమె ప్రావీణ్యం సంపాదిస్తుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ సుద్దితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి సుద్ది కూడా అతన్ని ఇష్టపడుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న సుద్దిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని సుద్దిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతాడు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న సుద్ది అసలేం చేస్తుంది? సుద్ది జీవితంలో సంజయ్ పాత్ర ఏంటి? అయితే సంజయ్ మీద ఉన్న ప్రేమను బయటపెట్టకుండా సుద్ది మరో యువకుడితో పెళ్లికి ఎందుకు రెడీ అవుతుంది? ఇంతకీ సంజయ్, సుద్ది ఒకటయ్యారా లేదా? సుద్ది 8 వసంతాల ప్రేమ ప్రయాణంలో ఎన్ని మలుపులు చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్ర కథ. పొయటిక్గా సాగే ఓ ప్రేమ కథ ఇది. తెరపైన కనిపించే ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ పొయటిక్గా ఉంటాయి. విజువల్స్ వరకు కట్టిపడేసినా ఒక దశ దాటిన తరువాత డైలాగ్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అవి సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపించకపోగా క్యారెక్టర్స్ కావాలని మాట్లాడినట్టు ఉంటుంది. పొయటిక్గా చూపించాలి అని ఆలోచించిన దర్శకుడు ఎమోషన్స్ సంగతే మరిచిపోయాడు. హెషామ్ సంగీతం సినిమాకి ప్లస్ అని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం
సినిమా పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. ప్రేమ కథలో ఏమాత్రం బలం లేకపోగా చాలా సన్నివేశాలు మెలోడ్రామాని తలపిస్తాయి. సంజయ్ రాసిన రాణీమాలిని అనే వేశ్య కథని చదివి అతనితో ప్రేమలో పడటం కానీ, ఆ ప్రేమని త్యాగం చెయ్యాలి అనుకోవడం కానీ అంతా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సుద్ధి పాత్ర ఎంత బలంగా, ఎంత హుందాగా కనిపిస్తుందో చివరికి వచ్చేసరికి ఆ పాత్ర తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. సంజయ్ పాత్ర తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా సీన్స్ అన్నీ ఓ పుస్తకాన్ని చదువుతున్నట్టుగా ఓ స్పీచ్ లాగా సాగిపోతూ ఉంటాయి. మొత్తంగా సినిమాకి పోయట్రీతో పాటు కథ కూడా కావాలని ఫణీంద్ర ఆలోచిస్తే బాగుండు. అయితే అనంతిక అందం, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులని కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తుంది. వారణాసిలో సాగే పోరాటం, అనంతికలోని టాలెంట్ ఏంటో తెలుస్తోంది. దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి కవితాత్మక స్పర్శతో కథని చెప్పాలి అనుకోవడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. కానీ అది ఆడియన్స్ ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో కాలమే డిసైడ్ చేయాలి. చాలు, ఇక్కడ మేం చేసిన సినిమాలు చాలంటూ పరభాష నటుల వైపు ఆశగా చూస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్స్. ఇక ఈ లిస్టులో టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ ఉండటం విశేషం. మరి ఆ డైరెక్టర్స్ ఎవరితో జత కట్టే ఛాన్స్ ఉందో మనము ఓలుక్కేద్దామా? సినిమా బ్యారియర్స్ ని తెంచుకోవడంతో దర్శకులు కూడా తమ థాట్ ప్రాసెస్ ని మార్చేస్తున్నారు. అందుకే తమ భాషా నటులతో ఇక చాలంటూ తమ చూపుని పరభాషా నటుల వైపు మళ్లిస్తున్నారు. గతంలోనూ చేసినా ఇప్పుడు మరీ ఎక్కువైంది. మన టాలీవుడ్ నుండే చూస్తే ఇప్పటికే సందీప్ కబీర్ సింగ్ యానిమల్తో పాగా వేయగా, తాజాగా జార్తో జెండా పాతాడు. గోపీచంద్ మరిలేని మంచి మాస్ ఫిస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని అనౌన్స్ చేశారు కూడా. ఇక కాచు కూర్చున్న వంశీకి అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఎప్పటి నుండో ముంబై చెక్కేయాలని బాబీ కొల్లి ఆశపడుతూనే ఉన్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది. ఇక ప్రశాంత్ వర్మ కూడా అటువైపు అడుగులేసి రిటర్న్ అయిన వాడే. ఇక బేబీ సినిమాని త్వరలోని బాలీవుడ్ లోకి దించుతున్నాడట డైరెక్టర్ సాయి రాజేష్. ఇవన్నీ సక్సెస్ ట్రాక్ లో పడితే మరింత మంది ఇలాగే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తారనడంలో సందేహం లేదు. టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ పై మోజు పడుతుంటే కోలీవుడ్, శాండిల్వుడ్ దర్శకులు తెలుగు స్టార్స్ వైపు చూడడం ఆసక్తికరం. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి. ప్రభాస్ ఆల్రెడీ చేసిన నీల్ చేతిలో ప్రస్తుతం తారక్ సినిమా ఉంది. తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే నాటికి మరిన్ని సినిమాలుంటాయో. ఇక జవాన్ అంటూ బాలీవుడ్ ని పలకరించి వచ్చిన అట్లీ రీసెంట్ గా ఐకాన్ స్టార్ తో జతకట్టాడు. కూలీ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజ్ ఖైదీ 2, విక్రమ్ 2లు పూర్తి చేసుకుని ప్రభాస్ తో సినిమా మొదలు పెడతాడట. నెల్సన్ పరిస్థితి కూడా అచ్చం ఇదే. ప్రస్తుతం జైలర్ 2 నెల్సన్ తారక్కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. చూడాలి మరి వీళ్ళల్లో ఎవరు త్వరగా సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్తారు. హిట్లతో సందడి చేయాల్సిన కుర్ర హీరోలకి అసలేమైంది? తమవైన సినిమాలతో అలరించాల్సిన యంగ్స్టర్స్ ఇలా డిజాస్టర్స్ ని ఎందుకు ఫేస్ చేస్తున్నారు? 3 హిట్లు 6 ఫ్లాపులు అన్నట్లుగా ఉన్న సాగుతున్న వీరి సినీ కెరీర్ ఇకనైనా స్పీడ్ అందుకుంటుందా? లెట్స్ వాచ్ ఇట్. హీరోలు కెరీర్లో యమ స్పీడ్ చూపిస్తుంటే టైర్ 2 హీరోలు మాత్రం సాలిడ్ సక్సెస్ కోసం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. క్రాక్, ధమాకా వంటి వరుస విజయాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్ వంటి వరుస అపజయాలతో డీలా పడ్డాడు మన మాస్ మహారాజ్. ఇక మాస్ జాతర మూవీతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి. యంగ్ హీరో రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. 2019లో వచ్చిన పూరి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కందా, రెడ్, ది వారియర్, డబుల్ ఇస్మార్ట్ రామ్ అభిమానులను పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న రాపో 22తో రామ్ సాలిడ్ హిట్ అందుకుంటాడో లేదో. తన కెరియర్ లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ నే ఎక్కువ చూసిన మరో యంగ్ హీరో నితిన్. తాజా చిత్రం రాబిన్ హుడ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్లను కొల్లగొట్టలేకపోయింది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రంలో నితిన్ నటించబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. మరి ఆ ఎల్లమ్మైనా నితిన్ కెరీర్ ను గాడిన పెట్టి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ఎక్కడికి పోతావు చిన్నవాడతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ కార్తికేయ చిత్రంతో హీరోగా నిలదొక్కున్నారు. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ ను అందించిన ఆ తర్వాత నిఖిల్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఇక ఇప్పుడు స్వయంభూ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు హీరో నిఖిల్. వెనుక మెగా, అక్కినేని అనే స్టార్ ట్యాగ్స్ ఉన్నప్పటికీ ఒక్క విజయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ బ్రాండ్ వారసులు. అటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తొలి ప్రేమ విజయం తర్వాత ఆ స్థాయి సక్సెస్ ను చూడలేకపోయారు. ఇక అక్కినేని అఖిల్ సుసింద్రి మూవీతో అతి చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు.
చేసిన ఈ కుర్ర హీరో ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క అదిరిపోయే హిట్ కూడా లేకపోవడం గమనార్హం. వాళ్ళకం చూస్తుంటే బాలీవుడ్కి హిట్సే కాదు, అక్కడి ఆడియన్స్ని హీట్ ఎక్కించే హీరోయిన్స్ కరువైనట్టే కనిపిస్తుంది. వాస్తవానికి ఒకప్పుడు బాలీవుడ్ పేరు వినగానే అందమైన హీరోయిన్స్ గుర్తొచ్చేవారు. ఇక మన తెలుగు వాళ్ళు హిందీ భామలని దించడానికి పోటీ పడేవారు కూడా. అలాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మల కౌంట్ డౌన్ సడన్గా డౌన్ఫాల్ అయింది. అందుకేనేమో వారి దృష్టి ఇదిగో ఇలా ఇప్పుడు సౌత్ బ్యూటీలపై పడుతుంది. ఒకప్పుడు సౌత్లో బాలీవుడ్ భామలని నటింపచేసేందుకు పోటీ పడేవారు మన ఫిల్మ్ మేకర్స్. కానీ కాలం మారింది. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన దీపిక, కత్రినా కైఫ్లతో పాటు మొన్నటి వరకు ఎంటర్టైన్ చేసిన అలియా కూడా పిల్లలు పుట్టాక సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుపోతున్నారు. ఇక మిగిలిన కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అవడంతో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇక జాన్వీ లాంటి హీరోయిన్లు అటు సీనియర్స్ తో సెట్ కాక జూనియర్స్ తో చేయలేక సౌత్ స్టార్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక సోనాక్షి సిన్హా, కృతి సనన్, యామి గౌతమ్ వంటి తారలు ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్లుగా ఉన్నారు. కానీ సాలిడ్ హిట్స్ ఖాతాలో పడట్లేదు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే పనిలో పడ్డారట మన సౌత్ సుందరాంగులు. ఈ క్రమంలో ఇప్పటికే కాజల్, తమన్నా, పూజా హెగ్డే, నయనతార, సమంత వంటి సౌత్ లో స్టార్డమ్ తెచ్చుకున్న భామలు అక్కడ పర్లేదనిపించారు. ఇక లేటెస్ట్ గా చావాతో సందడి చేసిన సౌత్ హ్యాపెనింగ్ రష్మిక మరోసారి ధామాతో జెండా పాతేందుకు సిద్ధమైంది. ఇక లేటెస్ట్ గా సౌత్ బ్యూటీ మీనాక్షి కూడా స్త్రీ, మిమి లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ కోసం ముంబై చెక్కేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆషికీ 3కి కమిట్ అయిన ఈ కిసిక్ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ పట్టేసిందట. ధర్మా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న దోస్తానా 2 కోసం శ్రీలీలా పేరును పరిశీలిస్తున్నాడట కరణ్ జోహార్. విక్రమ్ మాసే, లక్ష్య హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా విజీ పాపను అప్రోచ్ అవ్వగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. ఇది వాల్ట్ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.